తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సభకు సంబంధించి అనేక మంది ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు స్టాళ్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎంతో పాటు సమ్మిట్లో హీరో నాగార్జున, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సమ్మిట్కి సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని 2047 టార్గెట్గా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారీ సదస్సు నిర్వహించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. దీనికోసం ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. గ్లోబల్ సమ్మిట్కు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వరల్డ్ వైడ్గా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధులు బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక అమెరికా నుంచే కాక పలు కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికను అత్యంత ఆకర్షణీయంగా ఇతర ప్రాంగణాలు అన్ని వసతులతో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణం బయట ప్రాంతమంతా పచ్చదనంతో కలకలాడుతుంది. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మధ్యలో పలు రకాల పూల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. సమ్మిట్కు వచ్చే అన్ని ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సమ్మిట్ జరిగే ప్రాంతంతో పాటు ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. భారతదేశం వైపు ఎంత విశ్వాసంతో చూస్తోందో తెలంగాణ వైపు కూడా అంతే విశ్వాసంగా చూస్తోంది. ఈ ప్రపంచ సదస్సును అభివృద్ధి, సంక్షేమ, నిర్మాణ, హార్దిక వికాసాల ఉషస్సును విజయవంతం చేసేందుకు వేయించేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారి పక్షాన సమ్మిట్కు హాజరయ్యే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రత్యేకతలు తెలిసేలా, పెట్టుబడుల అవకాశాలు వివరించేలా సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లో LED స్క్రీన్లతో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. ఈరోజు చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీ అతిథులను ఆలరించనుంది. తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాయలైన కొమ్ముకోయ, బంజారా, కోలటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పనుల్లో ప్రతి సామాన్యుడు భాగంగా సాగాలి అని ఆశీర్వదించారు గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు. ఇప్పుడే